నమస్తే డిజిటల్ న్యూస్ కి స్వాగతం। నేను మీ తరుణి। ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు। నేతల భరోసా పథకంగా త్వరలో చేనేత కార్మికులకు ఏటా 25,000 ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు చేనేత కార్మికుల సంక్షేమానికి 193 కోట్లు మంజూరు చేస్తున్నట్లు వెల్లడి। ఆహారీ తయారీలో నాణ్యత పాటించకపోతే హోటల్స్, ఫుడ్ కోర్టులు, ఆహార విక్రయదారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రజలు బయట ఆహారం తీసుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచన। శ్రావణ మాసం 3వ శుక్రవారం నగరంలో భక్తులతో కిటకిటలాడిన అమ్మవారి ఆలయాలు। గురుజుపేట శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో భక్తుల కోసం ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ అధికారులు। పార్వతీపురం జిల్లాలో ఘనంగా నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు। ఆదివాసీ గిరిజన సంఘాల ప్రతినిధులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఐటీడీ ఏపీఓ అశుతోష్ శ్రీవాస్తవ్। నేతన్న భరోసా పథకం కింద చేనేతలకు ఏటా 25,000 ఆర్థిక సాయం అందించబోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు। గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొని చేనేత పరిశ్రమ స్టాల్స్ సందర్శించి అనంతరం చంద్రబాబు ప్రసంగించారు। చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును ఈ నెల నుంచే అమల్లోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు। దీనికి ఏడాదికి 193 కోట్లు వ్యయమవుతుందని వివరించారు। చేనేత వస్త్రాలపై చెల్లించాల్సిన 5% జీఎస్టీని ప్రభుత్వమే రీఎంబర్స్ చేస్తుందని, ఇందుకోసం 15 కోట్లు విడుదల చేస్తున్నామని వెల్లడించారు। గత ప్రభుత్వంలో నిలిపేసిన థ్రిఫ్ట్ ఫండ్ను అమల్లోకి తెస్తూ 5,386 మందికి 5 కోట్లు విడుదల చేశామని పేర్కొన్నారు। చేనేతల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేస్తామని ప్రకటించారు। చరిత్రలో ఎన్నడూ చూడని సంక్షేమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు। $55,500 మందికి చేనేత కార్మికులకి 2 లక్షల రూపాయలు చొప్పున 27 కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చాం। ఇంకో పక్క 90,765 కుటుంబాలకి 100 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చాం। ఇంకో పక్క చేనేత కార్మికులకి మొట్టమొదటిసారిగా 50 సంవత్సరాలకే పింఛన్ ఇవ్వాలని నిర్ణయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ। నేను మిమ్మల్ని చూశాను, మీ కష్టాలు చూశాను। చేనేత కార్మికులు చూస్తే ఆ మగ్గం దగ్గర కూర్చొని ఆ దారం గాని ఇవన్నీ కడుపులోకి పోతే చిన్న వయసులోనే అనారోగ్యం పాలయ్యే పరిస్థితికి వచ్చారు। అందుకే 50 ఏళ్లకి ఈరోజు మనం ఈ పింఛన్ తీసుకొచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా। మరమగ్గాలు 50% సబ్సిడీతో 80 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం। గడచిన 5 సంవత్సరాలు చేనేత పరిశ్రమ పూర్తిగా కుదేలైంది। తీవ్రమైనటువంటి సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితి వచ్చింది। ఆప్కో ద్వారా కొనుగోళ్లు ఆపేశారు, నూలు రంగుపై సబ్సిడీ మానేశారు। ఇంకో పక్క మీరు చూస్తే ఈరోజు చాలా సమస్యలు ఈ చేనేత కార్మికులు ఇప్పుడు కూడా నేను మాట్లాడినప్పుడు చూశాను, లోపల కూడా కనుక్కున్నాను। వీవర్శాల ఒక వినూత్నమైన కార్యక్రమానికి మీ శాసనసభ్యుడు శ్రీకారం చుట్టాడు। ఆహార తయారీలో నాణ్యత పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆహార తయారీ విక్రయదారులను హెచ్చరించారు। ఆహార తయారీలో నాణ్యత ప్రమాణాలు పాటించిన హోటల్స్, సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు। ఈ సందర్భంగా మంత్రి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ సరైన పదార్థాలు వాడకపోవడం వల్ల ప్రజలకు అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి। కొన్ని హోటల్స్ లో హానికరం పదార్థాలు కలిపి ఆహారం తయారీ చేస్తున్నారన్నారు। ప్రజలు బయట ఆహారం తీసుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు। ఈ విషయంపై మంత్రివర్గ ఉపసంఘం కూడా చర్చించి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు। ఇటీవల విశాఖపట్నంలో నిర్వహించిన తనిఖీలలో 51 రెస్టారెంట్లలో 44 రెస్టారెంట్లు నాణ్యత ప్రమాణాలకు విరుద్ధంగా ఆహారాన్ని తయారు చేస్తున్నట్లు వెల్లడైందని తెలిపారు। వాటిలో అనేక లోపాలు గుర్తించబడ్డాయని, తగిన ఆధారాలు కూడా లభ్యమయ్యాయని పేర్కొన్నారు। నిబంధనలు పాటించని సంస్థలపై త్వరితగతిన చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు। మనం ఎటువంటి ఆహార తీరుమండాలు మనం సేవిస్తున్నాం వాటి గురించి కూడా మీరు కొంచెం అవగాహన తెచ్చుకుని
మీరు ముందు అడుగు వేస్తే బాగుంటుంది. ఎందుకంటే చాలా మందికి ఆరోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే సరైన ఇంగ్రీడియంట్స్ అవి వాడకుండా ఫుడ్ కోర్ట్స్లోనూ వాటిలో కూడా చాలా పదార్థాలు కలుపుతున్నారు. దాని గురించి కూడా రీసెంట్గా మంత్రివర్గ ఉపసంఘం మేము దాని గురించి సీరియస్గా అయ్యి మన విశాఖపట్నంలో 51 రెస్టారెంట్లో మేము చెక్ చేపిస్తే 44 రెస్టారెంట్లో సరైన రీతిలో వాళ్ళు వండడం లేదని ఆ పదార్థాల గురించి మాకు ఆధారాలు దొరికినాయి. చాలా భయంకరమైన పరిస్థితి. సో దయచేసి మీరందరూ కూడా మీ మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రతి అడుగులో కూడా మనం ఇంకా వృద్ధాప్యంలో కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా మీరు ఆరోగ్యవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరికైతే ఈ సహాయం అవసరం వాళ్ళు ఒక ఫార్మాట్లో మన కార్యాలయాన్ని కూటమి పాలనలో గ్రామ పంచాయతీలకు పూర్వ వైభవం వచ్చిందని మళ్లీ గోల్డెన్ డేస్ వచ్చాయని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా నగరంలోని విజయ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో 13,000 గ్రామ పంచాయతీలకు గత వైసీపీ ప్రభుత్వంలో చీకటి రోజులేనన్నారు. 2019 నుంచి 2024 వరకు 5 సంవత్సరాలలో ఒక్క పైసా నిధులు కేటాయించకుండా పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. నేడు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో సంవత్సర కాలంలో ఎన్నో నిధులు కేటాయించారని సంతోషాన్ని వ్యక్తం చేశారు. అంతేకాక ఉపాధి పథకం కింద 4,600 కోట్ల కేటాయించారన్నారు. ఈ నిధులతో డ్రైనేజీ వ్యవస్థ, నీటి పంపులతో పాటు అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రజల జీవితాలలో కూటమి ప్రభుత్వం వెలుగు తెచ్చిందని గుర్తు చేశారు. ఈ సమావేశంలో సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీమతి వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు, పంచాయతీ రాజ్ ఛాంబర్ స్టేట్ జనరల్ సెక్రటరీ బిర్రు ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. 13,200 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో సుమారు 3,50,00,000 మంది గ్రామీణ ప్రజలు నివసిస్తున్నారు. ఈ గ్రామ పంచాయతీలకి 2019-24 సంవత్సరాలు అంటే ఆ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి కాలంలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో చీకటి రోజులుగా మిగిలిపోవటం జరిగింది. ఆ 5 సంవత్సరాలు కూడా మా సర్పంచులకి ఒక దుర్దినాలుగా గడిచిపోవటం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మా గ్రామ పంచాయతీలకి, సర్పంచులకి ₹1 అంటే ₹1 కూడా విడుదల చేయనటువంటి దారుణమైన పరిస్థితి. ఆ 5 సంవత్సరాలు కూడా మేము నిధుల కోసం భారీ ఎత్తున మా పంచాయతీరాజ్ ఛాంబర్, సర్పంచుల సంఘం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం నడిపి ఎన్నో పోరాటాలు, ఆందోళనలు చేసిన విషయం మీకు అందరికీ కూడా తెలిసిన విషయం. 1924 సంవత్సరంలో మేము సర్పంచులు అందరం చాలా అన్యాయంగా, చాలా ఘోరంగా అవమానపడ్డామండి. ఏ నిధులు విధులు లేక పంచాయతీల్లో ఎటువంటి మౌలిక సదుపాయాలు కూడా కల్పించుకోలేనటువంటి దయనీయ స్థితిలో ఉన్నాం. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరం నుంచి మా ప్రభుత్వాలు మళ్ళీ పునరుజ్జీవం అందుకుంటున్నాయండి. ఎందుకంటే గ్రామాలు నిర్వీర్యం అయిపోయాయి. అవన్నీ ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నాయి. ప్రతి ఒక్క గ్రామాల్లోని కాలువలు కానీ, రోడ్లు కానీ నిర్మించుకోగలుగుతున్నాం. గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి. దీనికి గల కారణం కూటమి ప్రభుత్వం అండి. ఎందుకంటే ఈ నిధుల్ని మాకు ఎప్పటికప్పుడు ఎటువంటి బకాయిలు లేకుండా, గత ప్రభుత్వంలా కాకుండా ఎప్పటికప్పుడు మా గ్రామ ప్రభుత్వాలకి నిధులను రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి సర్పంచులు ఎవరూ ఆందోళన చెందొద్దండి. ఏపీఎల్ సీజన్ 4లో సత్తా చాటేందుకు తుంగభద్ర వారియర్స్ టీం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమం నగరంలో హోటల్లో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్రావు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి అంగరంగ వైభవంగా జెర్సీని ఆవిష్కరించారు.
అనంతరం తుంగభద్ర వారియర్స్ యజమాని శేషకుమార్ మాట్లాడుతూ తుంగభద్ర వారియర్స్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఏపీఎల్ లో ఆడి ఒక క్రికెట్ జట్టు అన్నారు. దీనికి కో ఓనర్ శేషకుమార్, విజేత సూపర్ మార్కెట్ సహ యజమాని సిద్ధార్థ మరకుండా వ్యవహరిస్తున్నారని, ఈ జట్టు ఏపీఎల్ సీజన్ 4 లో స్థానిక క్రీడాకారులు ప్రోత్సహించడం కోసం ఆడుతోందని తెలిపారు. నేటి నుండి నెల 23 వరకు 7 టీమ్స్ ఆడుతాయని, ఈ మ్యాచ్లు అన్ని కూడా ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ఆడుతాయని, తుంగభద్ర వారియర్స్ కు సింహాద్రి వైజాగ్ లయన్స్ మధ్య సాయంత్రం 6:30 నుండి రాత్రి 9:30 వరకు జరుగుతోందని, ఫైనల్ మ్యాచ్ ఈ నెల 23న జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోచ్ ఏజీ ప్రదీప్, కెప్టెన్ మహీబ్ కుమార్, కో ఓనర్ శేషకుమార్, విజేత సూపర్ మార్కెట్ ఓనర్ సిద్ధార్థ మురుకొండ తదితరులు పాల్గొన్నారు. ఈ క్రికెట్ మ్యాచ్ లో గెలుపొంది ట్రోఫీని సాధిస్తామని తుంగభద్ర వారియర్స్ కోచ్ ఏజీ ప్రదీప్, కెప్టెన్ మహీబ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. మరికొద్ది గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణం స్టార్ట్ అవ్వబోతుంది. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టోర్నమెంటు. ఇప్పుడు ఈ టోర్నమెంట్ ఒక సరికొత్త అందాలో మళ్ళీ అంతా రీషఫుల్ చేసి మళ్ళీ కొత్త టీమ్స్ అన్నీ ఏర్పాటయ్యి విశాఖపట్నంలో సాయంకాలం పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకోబోతుంది. దీంట్లో భాగంగా ఈరోజు తుంగభద్ర వారియర్స్ అనే ఒక టీము ఇక్కడ ఈరోజు మనం గ్రీన్ పార్క్ హోటల్లో వాళ్ళతో మీట్ అవ్వడం జరిగింది. వీళ్ళు ఈ ఫ్రాంచైజర్ అందరిలాగా ఒక కార్పొరేట్ సెక్టర్ నుండి కాకుండా ప్యాషనేట్గా ఒక ప్లేయర్ నుండి వచ్చి ఒక టీంని, మంచి స్ట్రాంగ్ టీంని ఏర్పాటు చేసుకొని ఈరోజు రెడీ అయ్యారు. సో తప్పకుండా ఈ టీము మంచి రిజల్ట్స్ తెస్తుందని, విజేతగా నిలుస్తుందని నేను ఆశిస్తున్నాను. అలాగే ఇక్కడ కోచెస్ కానీ అదే టీంలో కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు. ఎందుకంటే రంజీ ట్రోఫీ ఆడే వాళ్ళు ఉన్నారు, ప్రీమియర్ ఐపీఎల్ ఆడే వాళ్ళు ఉన్నారు, అలాగే ఇక్కడ లోకల్గా అండర్ 19 ఆడే వాళ్ళు ఉన్నారు. అందరినీ కలగొలుపుకొని ఒక ప్లేయర్గా శేషు ఎవరైతే ఫ్రాంచైజర్ ఉన్నారో తుంగభద్ర వారియర్, ఆయన నాకు క్లోజ్ ఫ్రెండ్. నా పేరు కే మహీబ్ కుమార్, తుంగభద్ర వారియర్స్కి కెప్టెన్ అండి. ఏ విధంగా మీ టీంని లీడ్ చేయబోతున్నారు? లీగ్ దశలో ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే అవతల కూడా మంచి బలమైన టీమ్స్ ఉన్నాయి, ఐపీఎల్లో ఆడినటువంటి అనుభవమైన ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ ఎంత ధీటుగా ఎదుర్కోబోతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టీంకి ఆడటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మేము లాస్ట్ 1 వీక్ నుంచి క్యాంప్ చేస్తున్నాం. తుంగభద్ర వారియర్స్ క్యాంప్ స్టార్ట్ అయింది మాకు 1 వీక్ బిఫోర్. ఆ క్యాంప్లో మాకు ఇచ్చిన ఫెసిలిటీస్ కానీ, మా హాస్పిటాలిటీ కానీ చాలా బాగా చూసుకున్నారు. దానికి మేము తుంగభద్ర వారియర్స్ అఫీషియల్స్కి కానీ, ఓనర్స్కి కానీ, స్టాఫ్కి కానీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అండ్ టోర్నమెంట్కి వస్తే మా ప్లాన్స్ ఒకటే, మా టీం చాలా బ్యాలెన్స్డ్గా ఉంది, బ్యాటింగ్ కానీ, బౌలింగ్ కానీ అన్ని డిపార్ట్మెంట్స్లో. సో మేమందరం క్యాంప్ చేసినప్పుడు కూడా మా స్ట్రాంగ్ జోన్స్ ఏంటి అవన్నీ కూడా బాగా చూసుకున్నాం. మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. మేము ఖచ్చితంగా కప్ తీసుకొని వస్తాం. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించనున్న నేపథ్యంలో త్వరలో 1050 కొత్త బస్సులను డిపోలకు పంపిస్తామని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా విశాఖపట్నం ద్వారకా బస్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో జోనల్ స్థాయి అధికారులతో ఉచిత బస్సు ప్రయాణంపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉచిత బస్సు పథకాన్ని విజయవంతం చేయడంలో డిపో మేనేజర్లు అత్యంత కీలకంగా వ్యవహరించాలన్నారు. ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్తో పాటు నగరాల్లో తిరిగే శీతల సిటీ బస్సుల్లోనూ మహిళలు ఉచితంగా అనుమతిస్తామన్నారు. 1050 కొత్త బస్సుల 350 బస్సులు విద్యుత్తో నడిచే శీతల బస్సులు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. మహిళలతో పాటు ట్రాన్స్జెండర్లకు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. భద్రతాపరమైన అంశాల దృష్ట్యా తిరుపతి, తిరుమల మధ్య తిరిగి సప్తగిరి బస్సుల్లో మాత్రం ఉచితం వర్తించదని పేర్కొన్నారు. ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్ర దినోత్సవం రోజు నుంచి స్త్రీ శక్తి అనే పథకం కింద ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అనేటువంటి పథకం ప్రారంభించబోతున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఈ పథకంలో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ ఈ 5 ప్రోడక్ట్స్ కూడాను మహిళలు ఉచిత ప్రయాణానికి అవకాశం ఉంటుంది. మాకున్న
11,500 బస్సుల్లో ఇవి సుమారు 74% బస్సులు, 74% ఫ్లీట్లో మహిళలు ఉచిత ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. స్త్రీలకి సాధికారత కల్పించడం ప్రధానమైన ఉద్దేశం. ఇవాళ రోజున ఆర్టీసీకి దీనివల్ల జరగబోయే నష్టాన్ని పూర్తిగా ప్రభుత్వం భరాయించేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల స్త్రీలకి ఎటువంటి కూడా అసౌకర్యం కలగకుండా చూడటమే మా యొక్క ఆర్టీసీ సిబ్బంది యొక్క బాధ్యత. దానికి గాను అన్ని రకాల ఇతర రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎలా జరిగింది ఏంటి, దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎలా అధిగమించాలనే దాని గురించి అధ్యయనం చేయడం జరిగింది. 19 డిపోల్లో ఉన్నటువంటి డిపో మేనేజర్లతోటి అలాగే డిపిటిఓలతో పాటు మిగిలినటువంటి అధికారులతో ఈ స్త్రీ శక్తి పథకం అమలు ఆగస్టు 15వ తారీఖు నుండి అమలు కాబోతున్నాయి. స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం, దానికోసం సంసిద్ధంగా ఉండాలి అనే కాన్సెప్ట్తో ఇవాళ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మా అధికారులకు మా ఎండీ గారు అనేకమైనటువంటి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఉత్తరాంధ్ర జిల్లాల ఇలవేలుపు ఉరుజుపేట శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం 3వ శుక్రవారం పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు గణేష్ శర్మ మాట్లాడుతూ 3వ శ్రావణ శుక్రవారం శ్రావణ లక్ష్మి పూజలు, పంచామృత క్షీరాభిషేకాలు ఘనంగా నిర్వహించాలని తెలిపారు. ఈ సందర్భంగా అమ్మవారిని భక్తులు స్వయంగా అభిషేకాలు చేసి కుంకుమార్చనలు నిర్వహించారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా స్వయంభూ అయిన కనక మహాలక్ష్మి అమ్మవారిని ఉదయం నుంచి ప్రత్యేక మహాలక్ష్మి హోమంతో పాటుగా కుంకుమార్చనలు నిర్వహించారు. హాయ్ అండి, నా పేరు సంధ్యారాణి. నేను ఈరోజు శుక్రవారం కదా, శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం 2 కలిసి రావడం వల్ల కనకమహాలక్ష్మి టెంపుల్కి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నాను. అందరూ ఇలాంటిది చేయాలని కోరుకుంటున్నాను. త్వరగా రండి. ఈరోజు ప్రత్యేకత అంటే శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం. శ్రావణ శుక్రవారంలో మొదటి రోజు కదా, మొదటి శుక్రవారం వరలక్ష్మి వ్రతం. ఈరోజు వరలక్ష్మి వ్రతం శ్రావణ శుక్రవారం 2 కలిసి వచ్చాయి కదండి, అందుకని కనకమహాలక్ష్మి టెంపుల్కి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. శ్రావణ శుక్రవారం 3వ వారం, ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా కనకమహాలక్ష్మి అమ్మవారు గుళ్ళో జరిగిన ఈ కుంకుమార్చనకి హాజరు కావడం మాకు చాలా సంతోషంగా ఉంది. చాలా బాగా జరిగింది. 1000 నామాలతో పూజ చేసుకున్నందుకు మేము చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఈరోజు 3వ శ్రావణ శుక్రవారం. ఈసారి శ్రావణ మాసంలో 5 శుక్రవారాల సందర్భంగా పౌర్ణం ముందు 3 వారాలు వచ్చాయి. ఇది 3వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం జరిగిన రోజు కాబట్టి ఇది ఒక మంచి పర్వదినం. ఆ పర్వదినం రోజున మేము ఇక్కడ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. స్వయంభూమూర్తులుగా వెలిసిన మహాలక్ష్మి క్షేత్రాల్లో అతి కొద్ది క్షేత్రాలు ఒక క్షేత్రమైన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు ఇక్కడ వెలసి ఉన్నారు. అమ్మవారు ఇక్కడ బాట మధ్యలో అంటే వీధి మధ్యలో వెలసి ఉన్నారు. అమ్మవారు ఇక్కడ మండపంలో బావిలో వెలిస్తే తీసి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అమ్మవారు సుమారు వెలిసి 150 సంవత్సరాలు అయిందని ప్రతీతి. ఇక్కడ చారిత్రక కట్టడాలంటూ లేవు, కానీ ఆ నోట ఈ నోట ఇతిమిద్దంగా విన్న విశేషం ఏమిటంటే అమ్మవారు వెలిసి సుమారు 150 ఏళ్ళు అయిందని. అదేవిధంగా విశాఖ రాజులు ఎలవేల్పుగా అమ్మవారిని చెప్తారు. ఇది బురుజుపేట అంటారు, అమ్మవారు ఉండే వీధి బురుజుపేట అంటారు. అంటే పూర్వం ఇక్కడ రాజుల యొక్క బురుజులు ఉండేవని ప్రతీతి. అందుచేత ఏంటంటే ఇది బురుజుపేట అంటారు. అమ్మవారు ఇక్కడ మహాలక్ష్మి రూపంగా విరాజిల్లుతూ ఉన్నారు. శ్రీ కనక మహాలక్ష్మి అంటారు, అంటే మహాలక్ష్మి రూపం అన్నమాట అండి. కొంగు బంగారమై సిరుల కల్పవల్లిగా విరాజిల్లుతున్నటువంటి కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క దేవాలయంలో నేటి రోజున తెల్లవారుజామున పంచామృతాభిషేకము, సహస్రనామ కుంకుమార్చనలు చేసి ఆ తరువాత భక్తులకు దర్శన నిమిత్తం వచ్చినటువంటి 50 మంది భక్తులకి కూడా సౌభాగ్య దర్శనం ఇవ్వడం జరిగింది. 8 గంటలకు ప్రారంభించి అమ్మవారికి మండపంలో ప్రత్యేకంగా ప్రాణప్రతిష్ఠ చేసి ప్రతిమలతోటి వచ్చినటువంటి భక్తమణులతోటి లక్ష్మీ సహస్రనామ కుంకుమార్చన మహాలక్ష్మి హోమం చేసుకుంటూ నేటి రోజు విశేషం ఏది అంటే వరలక్ష్మి అని. ఏ లక్ష్మీ అమ్మవారైనప్పటికీ కూడా నేటి రోజున వరలక్ష్మి అని
అంటే అమ్మవారు నేటి రోజున ఎవరైతే కుంకుమార్చనలు చేస్తారో, పుష్పములతో అర్చిస్తారో, అమ్మవారిని అభిషేకిస్తారో, ఉపాసిస్తారో, నమస్కారం చేస్తారో వారందరికీ కూడా వరములు అనుగ్రహించేటువంటి తల్లి కనుక ఆమెకి సార్థక నామధేయమైనది వరలక్ష్మి అని. డాక్ యార్డ్ కేటీబీ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని శుక్రవారం సభ్యుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అసోసియేషన్ గౌరవ అధ్యక్షులుగా గంట్ల శ్రీనిబాబు, అధ్యక్ష కార్యదర్శులుగా బత్తుల చిరంజీవి, విజయనగిరి భాస్కర్ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా వీరోతి వెంకటేష్, అడిషనల్ జనరల్ సెక్రటరీగా యాతము రాజ్ కుమార్, కోశాధికారిగా గండిరెడ్డి శ్రీనివాస్ తో కలిపి మొత్తం 27 మందిని నూతన కార్యవర్గంగా ఎన్నికయ్యారు. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం నేపథ్యంలో సంఘం గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనిబాబు అధ్యక్షతన కార్యవర్గ సభ్యులు అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం తొలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్షణ రంగంలో సేవ చేసే అవకాశం లభించడం ప్రతి ఒక్కరూ పూర్వజన్మ సుకృతంగా భావించాలన్నారు. అలాగే గతం కంటే మరింత వేగంగా సంఘాన్ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందరి సహకారంతో కేటీబీ కళాక్షేత్రాన్ని నిర్మించి అందుబాటులోకి తెచ్చుకోగలిగామన్నారు. అందులో ఒక అంతస్తుకు తాను దాత కావడం అదృష్టంగా భావిస్తున్నట్లు గంటల శ్రీనిబాబు చెప్పారు. అధికారులు, ఉద్యోగుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తామన్నారు. రెండోసారి గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకున్న సభ్యులందరికీ ఆయన పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గంట్ల శ్రీనిబాబు అండి, నేవల్ డాక్ యార్డ్ కేటీబీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు. ప్రధానంగా ఈ అసోసియేషన్ లక్ష్యం ఉద్యోగస్తులు కానీ లేకపోతే ఇందులో సభ్యులు కానీ అందరూ కూడా బాగుండాలి, అందరూ మనమండాలని ఒక మంచి సంకల్పంతో ఏర్పాటు చేసుకున్న ఇది ఒక సంస్థ. మరి దీని బాగు కోసం నిరంతరం కూడా అందరం కూడా పాటుపడుతున్నాం. ఇందులో అనేక మంది ఆఫీసర్లు ఉన్నారు, అలాగే వివిధ కేడర్లో పనిచేసిన ఉద్యోగులు ఉన్నారు, అలాగే ఇతర సిబ్బంది ఉన్నారు. ప్రధానంగా నేవల్ డాక్ యార్డ్లో పనిచేస్తున్న వాళ్ళతో పాటు చాలామంది ఈఎన్సీలో పనిచేస్తున్న వాళ్ళు కూడా, ఈస్టర్న్ నేవల్ కమాండ్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా కొంతమంది అధికారులు ఉన్నారు. అందరం కూడా ఏదైనా సరే వెల్ఫేర్ యాక్టివిటీస్ చేసుకోవాలని, అలాగే సంఘంలో ఉంటూనే మనం కూడా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఒక సంకల్పంతో ఏర్పాటు చేసాం. మరి ఈరోజు కొత్తగా కార్యవర్గం ఏర్పాటు చేసుకొని మరి అందరూ కూడా ఇవాళ పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. భవిష్యత్తులో ఇప్పటివరకు ఏం చేసామో అవే కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగించాలని నిర్ణయించాం. అందరికీ కూడా సభ్యులందరూ సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కూడా నిర్ణయించుకొని మరి నూతన కార్యవర్గానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ గౌరవాధ్యక్షుడిగా నేను కూడా ఎప్పుడు కూడా ఈ యూనియన్కి సంపూర్ణ సహకారం అందిస్తారని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చిరంజీవి అండి. నేను నేవల్ డాక్ యార్డ్లోనే 1992లో జాయిన్ అయ్యి 2015లో ఈ యొక్క సంగత మా కేటీబీ నేవల్ డాక్ యార్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నుకున్న తర్వాత 2015లో అలాగే నాతో పాటు నా సోదర సమానులైన మా గంట్ల శ్రీనిబాబుని గౌరవాధ్యక్షులుగా ఎన్నుకోవడం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 2018లో శంకుస్థాపన దగ్గర నుంచి నేటికి ఈ బిల్డింగ్ పూర్తి చేసుకొని ఈరోజు ఈ కార్యక్రమాలు చేసామంటే అందరి సహకారాలతో, అలాగే నగరంలోనే ప్రముఖులతోనే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు అందరి సహాయ సహకారాలతో ఈ బిల్డింగ్ కూడా మేము పూర్తి చేసుకొని ఇవాళ కార్యక్రమాలు చేసుకుంటున్నాం. అలాగే ఈ డాక్ యార్డ్ అసోసియేషన్ ద్వారా మేము అనేక వెల్ఫేర్ కార్యక్రమాలు, ఒక మెడికల్ క్యాంప్ అవని, బ్లడ్ క్యాంప్ అవనివ్వండి, గతంలో లాస్ట్ ఇయర్ ఏమొచ్చి పిల్లలకి స్కాలర్షిప్స్ కూడా ఇవ్వడం జరిగింది. వచ్చే రోజుల్లో కూడా పిల్లలకి స్కాలర్షిప్స్ కానీ, మెడికల్ క్యాంప్స్ కానీ, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి మా ఈ యొక్క సంఘాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తూ 10 మందికి ఆదర్శంగా, అంటే 10 మంది మెచ్చుకునే విధంగా ఈ సంఘాన్ని ముందు నడిపిస్తామని కూడా మేము మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధితో చెప్తున్నాను. నా పేరు విజయనగిరి భాస్కర్ రావు అండి. నేవల్ డాక్ యార్డ్లో నేను 87లో జాయిన్ అయ్యాను. రిటైర్మెంట్ 2022లో అయ్యాను. మరి పూర్వీకులు చిరంజీవి గారు నాకు మా ఒక బృందాన్ని ఒక 30 మందితోటి ఈ అసోసియేషన్ మీరు రన్ చేయండి, ఈ అభివృద్ధి పదవులను నడిపించండి అని ఒక నమ్మకంతో మాకు అప్పచెప్పడం జరిగింది 2015లో. మా ప్రెసిడెంట్ గారు చెప్పినటువంటి ప్రకారంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేవల్ డాక్ యార్డ్లోనూ ఎవరైతే యువకులు ఉన్నారో ఆ యువకులు అందరితో కూడా మేము సమిష్టి నిర్ణయాలతోటి ముందుకెళ్ళడం జరిగింది. ఆ ముందుకు వెళ్ళబట్టే ఈ రోజుని ఈ స్థాయికి మేము రాగలిగాం. మరి ఏదైనప్పటికీ కూడా మరి సంక్షేమం అనేది మోస్ట్ ఇంపార్టెంట్గా తీసుకుంటున్నాం. దానితో పాటు ప్రతి కుటుంబం కూడా అభివృద్ధి పదంలో ఉండాలని, దానితో పాటు మనకు నేవల్ డాక్ యార్డ్లోనూ సర్వీస్ చేస్తున్నటువంటి ఈ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా యాక్టివ్గా పనిచేసి ప్రతి ఒక్కరూ కూడా చాలా కష్టపడి ఈ రోజుని ఈ బిల్డింగ్ నిర్మాణం జరిగింది.
తర్వాత ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ పనులు నిర్వర్తించుకుంటూ కొంత సమయాన్ని ఈ అసోసియేషన్కి కేటాయించడం, తద్వారా అనేక పనులను అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానంలో శ్రావణ మాసం సందర్భంగా శ్రావణ మాస శుక్రవార విశేష పూజలు విశేషంగా నిర్వహించారు. శ్రావణ మాసం 3వ శుక్రవారం శ్రీ సింహవల్లి తాయారు సన్నిధిలో లక్ష్మీ పూజ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు జరిగిన ఈ పూజా కార్యక్రమంలో అధిక సంఖ్యలో జంటలు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. పార్వతీపురం జిల్లాలోని గిరిజన ప్రజలకు విద్య, వైద్యం, జీవనోపాధులను కల్పించేందుకు అందరం కలిసి కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ ఎం శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పార్వతీపురం ఐటీడీఏలోని అడవి తల్లి విగ్రహానికి ప్రథమ పూజలు గిరిజన సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం సాంప్రదాయబద్ధంగా జరిగాయి. ఈ సందర్భంగా ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాస్తవ్ అడవి తల్లికి సారెను అందించగా అధికారులు గిరిజన సంఘాల నాయకులతో కలిసి పాలాభిషేకాన్ని నిర్వహించారు. గిరిజన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం అడవి తల్లి చుట్టూ ప్రదర్శనలు నిర్వహించి సాంప్రదాయబద్ధంగా డప్పులను పీఓతో కలిసి వాయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కల్మషం లేని అమాయక గిరిజనుల మధ్యలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. గిరిజనులకు నాణ్యమైన విద్య, వైద్యంతో పాటు వారికి జీవనోపాధాలు కల్పించి ఆర్థికంగా నిలదొక్కునేలా చేయాల్సి ఉందని, ఇందుకు సమిష్టి కృషి అవసరమని అన్నారు. గిరిజనుల సంక్షేమం కొరకు ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయని వాటిని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. జై ఆదివాసీ. సో ఈరోజు జాతీయ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నాం మనందరం కూడా రేపు. సో ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఐటీడీఏ పార్వతీపురం పరిధిలో గిరిజన నాయకులు, గిరిజనులు అందరితో కలిపి మన అడవి తల్లికి సారె సమర్పించడం మరియు క్షీరాభిషేకం చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మేము గిరిజన కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ఏమవుతామంటే మన ఈ స్థాయి కానీ లేదంటే మన యొక్క అహంకారం అంతా పోయి కేవలం మన అందరం కూడా సామాన్య ప్రజలుగా మన భూమాతకు అంకితం అవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే అమాయకపు లేదంటే నిజమైనటువంటి గిరిజనుల యొక్క ప్రేమలో నిజంగా వాళ్ళ ప్రేమలో మనం అందరం కూడా మైమర్చిపోతూ ఉంటాం. ముఖ్యంగా మన వనదేవత యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పచ్చదనం పెంచాలి. భూమికి మనం ఇవ్వాల్సింది ఏంటంటే పచ్చదనాన్ని పరిరక్షించడం, భూమాతకి సంబంధించి మనం ఇవ్వాల్సినటువంటి మెయిన్ నివాళి. సో దానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటడం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. అదేవిధంగా గిరిజనులకు సంబంధించినటువంటి ఏవైతే హక్కులు ఉంటాయో వాటన్నిటి కోసం కూడా మనం అందరం కృషి చేయాలి. ముఖ్యంగా విద్య, వైద్యం, తర్వాత వారి యొక్క జీవనోపాధికి అందరం కూడా కలిసి కృషి చేయాల్సిన బాధ్యత ఉంది. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు గిరిజనులకు తీసుకొని వస్తున్నారు. వాటిలో ప్రజలందరూ కూడా కొంచెం యాక్టివ్గా అంటే చురుగ్గా పాల్గొని అన్నీ కూడా విజయవంతం అయ్యేటట్టు కృషి చేస్తారని భావిస్తూ జై ఆదివాసీ. థ్యాంక్ యూ. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేలతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచాంతరగమ శాస్త్రం విధానంలో విశ్వకేశనారాధన పుణ్యవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తరువాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం స్వామివారి అంతర్యాల దర్శనం కల్పించారు. బంగారం కొనుగోలులో నమ్మకమైన సంస్థగా పేరుగాంచిన
వైట్ గోల్డ్ అవుట్లెట్స్ ను విశాఖ ఎన్ఏడి కొత్త రోడ్లో గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్ఏడి సమీపంలోని సుబ్రహ్మణ్య స్వామి గుడి ఎదురుగా ఎన్ఏడి శాఖను, అదేవిధంగా నగరంలో రామా టాకీస్ వద్ద అవుట్లెట్ శాఖను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చారు. ఈ సందర్భంగా సంస్థ హెడ్ ఆఫ్ సేల్స్ మిథున్ శెట్టి, సేల్స్ మేనేజర్ సల్మాలు మాట్లాడుతూ బంగారాన్ని అమ్మాలనుకున్నా, తాకట్టులో ఉన్న బంగారాన్ని విక్రయించాలనుకునే వారికి పారదర్శకంగా లెక్క కట్టి మార్కెట్లో ఉన్న ధరకు నగదు చెల్లిస్తామని తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన యంత్ర సహాయంతో బంగారం నాణ్యతను పరిశీలిస్తామని చెప్పారు. తాకట్టులో ఉన్న బంగారాన్ని తామే విడిపించి ఆ బంగారాన్ని కొనుగోలు చేస్తామని తెలిపారు. కర్ణాటక, కేరళ, ఏపీ, తెలంగాణలో తమ బ్రాంచీలు ఉన్నాయని, లక్షలాది కస్టమర్లకు నమ్మకమైన సేవలను అందిస్తున్నామని తెలిపారు. విశాఖలో తమ అవుట్లెట్ సర్వీసులను విశాఖ ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైట్ గోల్డ్ అవుట్లెట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వైట్ గోల్డ్లో సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఇండియాస్ లార్జెస్ట్ కంపెనీ సౌత్ ఇండియాలో వైట్ గోల్డ్ కంపెనీ అండి. మాది అభివృద్ధి చెందిన ప్రదేశాల్లో 4 స్టేట్లలో మా బంగారం కంపెనీ ఉంది. వైట్ గోల్డ్ అనేది అన్ని బ్రాంచెస్లో అన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. ఒకటి కర్ణాటక, ఒకటి కేరళ, మరి ఒకటి హైదరాబాద్, తెలంగాణ అన్ని చోట్ల ఉన్నాయి. ఈరోజు విశాఖపట్నంలో 2 బ్రాంచ్లు ఓపెన్ చేసినామండి. ఒకటి ఎన్ఏడి, ఒకటి రామా టాకీస్. రాజమండ్రిలో ఇంకొకటి బ్రాంచ్ ఈరోజు ఓపెన్ చేస్తున్నాము. ఇది అన్ని ప్రాంతాల్లో ఉపయోగించుకోలేక కోరుతున్నాము. ప్యూరిటీ మా దగ్గర స్పెక్ట్రోమీటర్ అనే మెషిన్ ఉంటుంది. దాని ద్వారా పరిశుద్ధత ప్యూరిటీ మెషిన్ని ద్వారా గోల్డ్ని చెక్ చేసి ఈరోజు ఏమున్న వెబ్సైట్ ప్రైస్కి, మార్కెట్లో ఏమున్న ప్రైస్లో మేము బంగారాన్ని కొనుగోలు చేస్తాము. తాకట్టు పెట్టిన గోల్డ్ కానీ ఇంట్రెస్ట్ జనాలు కట్టుకోలేకుండా కష్టపడతా అంటే అలాంటివన్నీ మేము కొనుగోలు చేస్తాం. దాన్ని గోల్డ్ రిలీజ్ చేయడం కానీ ఫిజికల్గా ఉండే గోల్డ్ని కొనుగోలు చేయడం అని. ఇంకా మేము ఆంధ్రప్రదేశ్లో 10 బ్రాంచ్లు ఓపెన్ చేయాలా అనుకుంటున్నాం. ప్రజలు ఈ సేవలను అందించాలని కోరుకుంటాం. నమస్తే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేతన్న భరోసా పథకంగా త్వరలో చేనేత కార్మికులకు ఏటా 25,000 ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, చేనేత కార్మికుల సంక్షేమానికి 193 కోట్లు మంజూరు చేస్తున్నట్లు వెల్లడి. ఆహార తయారీలో నాణ్యత పాటించకపోతే హోటల్స్, ఫుడ్ కోర్టులు, ఆహార విక్రయదారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన మంత్రి నాదెండ్ల మనోహర్. ప్రజలు బయట ఆహారం తీసుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచన. శ్రావణ మాసం 3వ శుక్రవారం నగరంలో భక్తులతో కిటకిటలాడిన అమ్మవారి ఆలయాలు. గురుజుపేట శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో భక్తుల కోసం ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ అధికారులు. పార్వతీపురం జిల్లాలో ఘనంగా నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు. ఆదివాసీ గిరిజన సంఘాల ప్రతినిధులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఐటీడీ ఏపీఓ అశుతోష్ శ్రీవాస్తవ్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వి డిజిటల్ న్యూస్.